తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. ముద్రగడతో వర్మ భేటీ పవన్కి షాకేనా? పూర్తిగా తెలియజేస్తాను. దానికంటే ముందుగా ముద్రగడ పైన వర్మ పైన మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు. సో ఆయన ఇటీవల కొంత అనారోగ్యానికి గురయ్యారు అని చెప్పేసి అప్పట్లోనే వార్తా కథనాలు వచ్చినాయి. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఒక అవగాహన ఉంది. అఫ్కోర్స్ ఆయన వైసీపీకి గత ఎన్నికల్లో మద్దతు తెలిపారు కదా, ఆయన కొడుకు కూడా అదే వైసీపీలో ఉండటం ఇదంతా జరిగింది కదా. సో ఇక్కడ పిఠాపురం వర్మ, ఈయన మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి. సరే, మొన్న ఎన్నికల్లో పొత్తు సందర్భంగా పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి వర్మ గారు కూడా సపోర్ట్ చేయాలి. సో చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సార్లు వర్మ గారిని పిలిపించడం, మాట్లాడటం, ఆయన బేషరతుగా నేను చేస్తాను అని చెప్పేసి అన్న తరుణంలో కూడా అప్పటికి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తానని ఏదో మొత్తానికి తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది. తీరా కట్ చేస్తే ఎన్నికల్లో బ్రహ్మాండమైన ఘన విజయం సాధించారు పవన్ కళ్యాణ్. అఫ్కోర్స్ పిఠాపురం వర్మ గారు కూడా దానికి కష్టపడి పనిచేశారు. సో ఇద్దరు కూడా బ్రహ్మాండంగా ఆ బాండింగ్ బాగానే ఉంది. ఆ క్యాడర్ కూడా సరే బాగానే కలిసి పనిచేశారు. తీరా మొన్న ఇటీవల కొంతకాలంగా కొంత వైసీపీ క్యాడర్కి, తెలుగుదేశం పార్టీకి క్యాడర్కి, జనసేన పార్టీ క్యాడర్కి అక్కడక్కడ చిన్న చిన్న క్లాషెస్ వస్తున్నాయని కూడా వార్తా కథనాలు వచ్చినాయి. ఇవన్నీ అలా ఉంచితే ఇప్పటి వరకు ఆయనకి ఎటువంటి పదవి ఇవ్వలేదు అని చెప్పేసి అయితే వర్మ గారి అనుచరులు అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే. అయితే దానికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇది అలా ఉంచితే ముద్రగడ పద్మనాభం, ఇప్పుడు ఆయన వైసీపీకి సంబంధించిన వ్యక్తి, సరే అనారోగ్యాన్ని పాలై ఉన్నారు. ఇప్పుడు ఇటీవల వర్మ గారు ముద్రగడ పద్మనాభం గారి ఇంటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మరి ఏం జరిగిందో మామూలుగా బయటకు వస్తున్న సమాచారం ఏంటి అంటే యాక్చువల్గా ఆయన అనారోగ్యం చెందుండారు కాబట్టి ఆయన వెళ్ళారు, పరామర్శించారు, మంచి చెడులు మాట్లాడుకున్నారు అనేది అంతవరకు బాగుంది. కాకపోతే ఇక్కడ రాజకీయపరమైన అంశాలు వచ్చినాయా అనేదే పెద్ద ప్రశ్న. ఇది వర్మ గారన్నా చెప్పాలి, ముద్రగడ పద్మనాభం గారన్నా చెప్పాలి ఏం జరిగింది అనేది. సో అంతకుమించి అనేక రకాలైన ఊహాగానాలు, గుసగుసలు అయితే మాత్రం విపరీతంగా స్పెక్యులేషన్స్. ప్రధానంగా ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారికి షాకేనా అంటే దాని ఉద్దేశం ఏంటి? వర్మ గారు ముద్రగడ పద్మనాభం గారిని కలిసి తద్వారా తర్వాత వైసీపీలోకి వెళ్తే ఇక అప్పుడు పిఠాపురం వర్మ గారు ఆల్రెడీ గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుపొందారు కాబట్టి ఆయనకి ఎంతో కొంత చరిష్మా ఉంది. సో ఇప్పుడు వైసీపీలోకి వెళ్తే ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారికి పెద్ద దెబ్బే, ఆయనకి పెద్ద షాకే అనేది కథనాలు. సో ముద్రగడ పద్మనాభం గారు అనగానే మామూలుగానే కాపు ఉద్యమ నేత కాబట్టి కొంత కాపు సామాజిక వర్గం చాలా వరకు ఆయనకి సపోర్టివ్గా ఉంటారు, మద్దతుగా ఉంటారు. పిఠాపురంలో దాదాపుగా హై పర్సంటేజ్ ఆఫ్ ఓటర్స్ అంతా కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్లే. సో అయితే ఇక్కడ ఒక కాపు ఉద్యమ నేతనంగా, ఒక కమ్యూనిటీకి సంబంధించిన ఉద్యమ నేతనంగా ఏంటి, ఏ కాపు సోదరుడికి ఇబ్బంది కలిగినా కానీ నేనున్నాను అనే భరోసా ముద్రగడ పద్మనాభం గారు ఇవ్వాలి. అది కాపు ఉద్యమ నేత అంటే. అఫ్కోర్స్ రిజర్వేషన్స్ కోసం పోరాడారు, అది వేరే విషయం. అయితే ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ గారు ఏంటి, జనసేన పార్టీ అధినేత అయినా ముద్రగడ పద్మనాభం పాయింట్ ఆఫ్ వ్యూలో పవన్ కళ్యాణ్ గారు కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వాడు కాబట్టి అరే మన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఒక పార్టీ పేరుతో మంచి పరిణామం అని చెప్పేసి ఆయనతో ర్యాలీ అవ్వాలి, లేదా కనీసం సపోర్ట్ అన్న చేయాలి. ఆ రెండు చేయకుండా ఆయనకి యాంటీగా వెళ్ళారు. ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారు వినాలంటే అది ఎట్లా కుదురుతుంది? కుదరదు. ఒకటి మీరు సపోర్ట్ చేయాలి, లేదంటే సైడ్ అవ్వాలి. సైడ్ అవ్వడమే కాదు, ఆయనకి వ్యతిరేకంగా కూడా మాట్లాడారు. మరి అటువంటిప్పుడు ఇక ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకత్వం అనేది క్రెడిబిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? సో మొన్న జరిగిన ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం అంతా కూడా ఇటు పక్కన ర్యాలీ అయ్యారనేది ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లా. సో ఇప్పుడు అయితే ముద్రగడ పద్మనాభం గారితో వర్మ గారు భేటీ అవ్వడం వలన ఇక రాజకీయ సునామీలు వచ్చేస్తాయి, మొత్తం అటు ఇటు మారిపోద్ది అని చెప్పేసి అన్నారంటే, నాకు తెలిసి వర్మ గారితో నాకు కొంత పరిచయాలు ఉన్నాయి వ్యక్తిగతంగా. ఆయన అట్లా ఎలా పడితే అలా రాజకీయ నిర్ణయాలు తీసుకునే వ్యక్తి అయితే కాదు. ఆయన కొన్ని ఎథిక్స్ కూడా ఉన్న వ్యక్తే. మంచి చెడు ఏంటి, ఎందుకంటే ఆయనకి అంత ఫాలోయింగ్ ఎందుకుంది? ఆయన వ్యక్తిగతంగా మంచి వ్యక్తి కాబట్టే ఆయనకి అటువంటి ఫాలోయింగ్ ఉంది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి వర్మ గారికి మధ్య కూడా మంచి బాండింగే ఉంది. అటువంటి ఇబ్బందులు ఏమీ లేవు, ఎటువంటి ఈగో క్లాషెస్ లేవు. అంతెందుకు ఎన్నికల సమయానికి ముందు కూడా మన స్టూడియోలోనే ఆయన రావడం జరిగింది, ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. సో వర్మ గారు తెలిసినంతవరకు బాగానే ఉంటారు. సో ఆయన తెలుగుదేశం పార్టీని వీడో, తెలుగుదేశం పార్టీ మీద అలిగో, ఈ రకంగా ముద్రగడ పద్మనాభం గారితో భేటీ పెట్టేసి ఏదో రాజకీయాలు మార్చేసేద్దాం, ఆ పార్టీలోకి వెళ్ళిపోద్దాం అనే తత్వం అయితే
నాకు తెలిసినంత వరకు వర్మ గారికి లేదు. ఆయనకి అంత అవసరం కూడా లేదు. సో తెలుగుదేశం పార్టీ కూడా ఆయనకి ఇవ్వాల్సిన వాల్యూ ఇస్తుంది. కాకపోతే కొంత ఆ పదవి ఇవ్వటం అనే దాంట్లో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే. అంత మాత్రాన ఇక్కడేదో రాజకీయ ప్రకంపనలు చెలరేగిపోతున్నాయి, ఇంకేముంది మొత్తం అటు ఇటు అయిపోద్ది అనే పరిస్థితి అయితే లేదు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే సాధారణంగా ఒక వ్యక్తికి అనారోగ్యంగా ఉన్నప్పుడు పరామర్శలు అనేవి సర్వసాధారణం. మరి అంత మాత్రానే దీనికి అటువంటి రాజకీయపరమైన కోణాలు ఉన్నాయంటే అఫ్కోర్స్ వర్మ గారు ఏంటి అంటే మాజీ ఎమ్మెల్యే కాబట్టి, రాజకీయ నాయకుడు కాబట్టి ఆ విధంగా స్పెక్యులేషన్స్ రావడం అనేది కూడా తప్పేం కాదు. ఇట్లాంటివన్నీ కూడా కొత్త ఏం కాదు. సో ఈ విధంగా ఇక్కడ అంటే కొంత ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు గెలవకూడదు, ఓడిపోవాలని కోరుకునే వాళ్ళు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గెలిచి ఒక స్థాయిలో ఉన్నారు అని చెప్పి అసూతే ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళు ఈ రకంగా ఈ స్పెక్యులేషన్స్ అనేవి క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. సరే ఎవరు ఎన్ని క్రియేట్ చేసుకున్నా వర్మ గారు అయితే వైసీపీలోకి వెళ్ళటం అనేది దాదాపుగా జరగని పని. సో అసలు మామూలుగా వైసీపీలో మొట్టమొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో ర్యాలీ అయిన వాళ్ళే సైడ్ అయిపోతూ ఉన్నారు. ఇక అటువంటిప్పుడు మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్న క్యాండిడేట్ ఆల్ ఆఫ్ ఏ సడన్గా జగన్మోహన్ రెడ్డి గారి వైపుకో లేకపోతే వైసీపీలోకి వెళతారు అని అంటే ఎలా నమ్ముతాం? కాబట్టి ఇవన్నీ కూడా జరిగేవి కాదు. ఇంకోటి ఏంటి అంటే ఈ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో ఒకవేళ భవిష్యత్తులో అంటే 2029లో రాబోయే ఎన్నికల్లో మరి ఇంకా ఆయన కంటిన్యూస్గానే త్యాగం చేయాలనంటే ఇప్పుడు దాదాపుగా ఏదంటే ఈ డీలిమిటేషన్స్ జరుగుతుందనే వార్తలు కూడా వస్తూ ఉన్న తరుణంలో ఒకవేళ నియోజకవర్గాలు పెరుగుతాయి కదా, 225 నియోజకవర్గాలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి కేంద్ర వర్గాలే చెప్తా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అలా జరిగిన క్రమంలో ఖచ్చితంగా ఇంకొక నియోజకవర్గం వర్మ గారికి అసైన్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. సో ఆ రకమైన పరిస్థితులు ఉన్న తరుణంలో ఇప్పుడు ఈ రకమైన వార్తలు రావడం అనేది మాత్రం ముమ్మాటికి కొట్టిపడేసే లాగానే కొంతమంది రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు. ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ముద్రగడ పద్మనాభం గారితో వర్మ గారి భేటీ అనేది వ్యక్తిగతం, పైగా అది పార్టీ పరంగా ఏం కాకుండా రాజకీయ పరంగా కాకుండా అతని అనారోగ్య కారణాల వలన బాగోగులు తెలుసుకోవడం కోసమే వెళ్ళారు అని చెప్పేసి అయితే చాలామంది బలంగా వినిపిస్తున్న బాణి. కాకపోతే కొంతమంది అయితే స్పెక్యులేషన్స్ తీసుకొస్తూ ఉన్నారు. సో ఎనీహో మొత్తం మీద ఈ భేటీ అనేది మాత్రం కొంత ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే రాజకీయం అనేది కనీసం 1% కూడా లేకుండా ఆ భేటీ జరుగుతుందంటే జరగదు. కాకపోతే అడగొచ్చు ఏంటి ఎలా ఉంది ఏంటి మరి పదవి గురించి ఏమంటున్నారు అని అట్లాంటివి ఏదైనా చర్చకు వస్తాయి. కానీ అంత మాత్రాన మొత్తం భూమి బద్దలైపోతుంది, గోదావరి జిల్లా ఉల్టా అయిపోద్ది, లేదా పవన్ కళ్యాణ్ గారికి షాక్ తగిలినట్టే ఇట్లాంటివి అనేవి మాత్రం కొట్టి పడేసేవిగానే భావించాలి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి? ప్రధానంగా వర్మ గారు ముద్రగడ గారి భేటీలో ఏం జరిగి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.